నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఈరోజు యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించినా లేదా శ్రవణం చేసినా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సతీ సక్కుబాయి మోక్షం పొందింది ఈరోజే కాబట్టి ఈరోజు విష్ణు ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. విష్ణు ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో పంచవన్నె ముగ్గులు వేయాలి, అంటే 5 రంగులతో ఉన్న ముగ్గులు వేయాలి. అలా చేస్తే విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకుంటే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ శ్లోకం ఏంటంటే, వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ విబుద్ధేచ విబుద్ధ్యేత ప్రసన్నోమే భవాచ్యుత. ఇది శ్లోకం. అంటే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశితో కూడినటువంటి ద్వాదశి కూడా వస్తోంది, యోగ నిద్రలోకి ప్రవేశిస్తూ మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఇంట్లో దీపారాధన చేశాక ఈ శ్లోకం చదువుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే తొలి ఏకాదశి శయన ఏకాదశి సందర్భంగా ఈరోజు విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, విష్ణు ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఈ తొలి ఏకాదశి శయన ఏకాదశి సందర్భంగా గోపద్మవ్రతం అనే ప్రత్యేకమైన వ్రతాన్ని కూడా ఆచరించాలని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. గోపద్మవ్రతం అంటే ఏంటంటే, ఎవరైనా గోశాల ఉన్నట్లయితే గోశాలలో బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గులు వేసి శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కృష్ణుణ్ణి పూజించాలి. దీన్నే గోపద్మవ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఈ విధి విధానాలు పాటించండి. విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల ద్వాదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే సోమవారం సందర్భంగా శివుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. శ్రీమన్నారాయణాయ వాసుదేవాయ విష్ణవే నమో నమః. ఈటీవీ ప్రేక్షకులకు ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ప్రతి నెల శుక్లపక్ష కృష్ణపక్ష ఏకాదశులకి ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఆషాఢమాసం, కార్తీక మాసం, మాఘమాస, వైశాఖ మాసాలకి ఒక వైశిష్ట్యాన్ని శాస్త్రములు చెప్తున్నాయి. అందున ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని కూడా ఒక వ్యవహారం ఉన్నది. ఇది ముఖ్యంగా స్వామి యొక్క శయనోత్సవం అని జరిపేటువంటి ఏకాదశి, విష్ణు శయనోత్సవము అని కూడా పేరు దీనికి చెప్పబడుతున్నది. ఈ రోజున ఏకాదశి నాడు అనేక రకములైనటువంటి దివ్యత్వాలు ముడిపడి ఉన్నాయి. గృహస్థులు చాతుర్మాస్య వ్రతాన్ని ఈ ఏకాదశి నుంచే ప్రారంభిస్తారు అని ధర్మసింధు మొదలైన శాస్త్రములు చెప్తున్నాయి. అంటే ఈ రోజు నుంచి 4 నెలల పాటు కొన్ని రకాల ఆహార నియమాలతో, వ్రత నియమాలతో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పద్ధతులు కూడా చెప్పబడుతున్నాయి. దాన్ని చాతుర్మాస్యములు అంటారు. గృహస్థులు చాతుర్మాస్యం ఏకాదశి నాడు ప్రారంభిస్తే సన్యాసులు పూర్ణిమ నాడు ప్రారంభిస్తారు. ఇది చాతుర్మాస్య వ్రత నియమాలు అంటే విశేషమైనటువంటి విధానములు ఇవి.
ఇలాంటి ఆషాఢ మాసంలో మొత్తంగా ఏకభక్త వ్రతం చాలా మంచిది. ఏకభక్తం అంటే ఒంటిపూట భోజనమే చాలా విశేషము అని చెప్పారు. అదేవిధంగా ఈ మాసంలో పాదరక్షలు, ఛత్రము, ఉప్పు, ఉసిరిక ఇవి దానం చేస్తే విశేషమని చెప్పారు. ఒక్కొక్క మాసంలో విష్ణువు ఒక్కొక్క పేరుతో ఆరాధింపబడుతుంటాడు. ఆషాఢ మాసంలో వామన అనే నామంతో ఆరాధింపబడతాడు. వామన స్వామి యొక్క అవతారాలు వామన మనకు తెలుసు. కేశవ, నారాయణ, మాధవ ఇత్యాదుల్లో వామన నామం 8వ నామంగా వస్తుంది. మార్గశీర్ష మాసం నుంచి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విష్ణునామం తీసుకుంటే సరిగ్గా ఆషాఢ మాసానికి వామన అనే పేరు వస్తుంది. కనుక వామన రూప నారాయణ ప్రీత్యర్థం అనే ఈ వ్రతాల్ని ఆచరించాలి. ఈ రోజున స్వామిని శేషశయనుడిగా ధ్యానించాలి. అంటే క్షీరసాగరంలో శేషశయ్యపై లక్ష్మీదేవి సేవిస్తున్న పాదాలతో ఉన్నటువంటి చతుర్భుజరైన నారాయణని ధ్యానించి ఆరాధించాలన్నారు. అంతేకాదు మూర్తి కూడా ఈ విధంగానే ఉండాలి. ఏదైతే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల్నయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ప్రసిద్ధి చెందిన ధ్యాన శ్లోకం ఉందో ఆ మూర్తిని, ఆ శాంతాకారమే భుజగశయనుడై లక్ష్మీకాంతుడై చతుర్భుజాలతో శంఖచక్ర గదా పద్మములతో భాసిల్లుతున్న నారాయణ్ణి ఈరోజు ఆరాధన చేయాలి అని చెప్పారు. మంత్రముగా త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం విబుద్ధే త్వయి బుద్ధేత తత్సర్వం సచరాచరం అనే శ్లోకంతో ప్రార్థిస్తారు. అంటే నువ్వు నిద్రపోతే జగమంతా నిద్రపోతున్నట్లే, నువ్వు మేల్కొంటే చరాచర జగత్తు మేల్కొంటుంది అని ఈ శ్లోకం యొక్క భావం. అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా పేరు కనబడుతూ ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? విష్ణువు ఇక్కడి నుంచి 4 నెలలు నిద్రపోతాడు. మళ్ళీ కార్తీక ఏకాదశి ఏది ఉందో అది ఉత్థాన ఏకాదశి అని చెప్పబడుతుంది. అని చెప్పినప్పుడు విష్ణువు నిద్రపోవడం ఏంటి? విష్ణువుకి నిద్ర ఉంటుందా? నిద్ర అంటేనే మైమరపు అని అర్థం. భగవానుడికి మరపు ఎప్పుడు ఉండదు. ఆయన ఎప్పుడు జ్ఞానస్వరూపుడే. అందుకే ఆయన నిద్రకు యోగ నిద్ర అని పేరు. అయితే ఇక్కడ యోగ నిద్రకు సంకేతం ఏంటంటే అంతర్ముఖ సాధనకు అనుకూలమైన కాలం ఈ చాతుర్మాసం అని చెప్పడం. ఇక్కడ నుంచి అంతర్ముఖ దృష్టితో పరమాత్మను అన్వేషించి సాధన చేయాలి. అది ఇక్కడ శయనేకాదశి అనే మాటలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ రోజు నారాయణ సంబంధమైనటువంటి ఆరాధనలు చాలా విశేషం. ఉపవాసం ఉండడం, అదేవిధంగా మరోజు ద్వాదశి అత్యంత ముఖ్యమైనది. ఆ రోజున వామనమూర్తిని మళ్ళీ పూజించాలి. అందుకే ఏకాదశి ద్వాదశి పూజకు అర్హత ఏకాదశిని తెలుసుకోవాలి. అది ద్వాదశి ప్రధాన పూజ. ఏకాదశి అంతా విష్ణు పూజ, విష్ణు స్మరణ, విష్ణు ధ్యానం చేస్తూ ఉపవసించి మరో ద్వాదశి నాడు వామనమూర్తిని పూజించాలి అని చెప్తున్నారు. అలా చేసినట్లయితే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. విష్ణు అంటేనే యజ్ఞస్వరూపుడు. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ అంటాం కదా. అటువంటి యజ్ఞేశ్వరుడు అయిన యజ్ఞోవై విష్ణువు. అలాంటి యజ్ఞస్వరూపుడైన నారాయణ్ణి ఈ ఆషాఢ మాసంలో ఆరాధిస్తే వేదములో చెప్పిన అనేకమైన మేధములు అంటే యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది అని ధర్మశాస్త్రములు తెలియజేస్తున్నాయి. పైగా వామన అనే నామాన్ని ఈరోజు తలంచుకుంటే ధన్యులమవుతాం. ఎందుకంటే వామన నామానికి అసలు ముందు వకారంతో ప్రారంభమవడం అమృత బీజం. అంటే అమృత శక్తి వామన నామంలో కనబడుతుంది. అయితే వామన అంటే మనకు వామనావతారం అంతా గుర్తు తెచ్చుకోవచ్చు. అయితే వామనుడు ఆవిర్భవించింది ఈ రోజున కాదు. వామనుడుగా రాకముందు కూడా విష్ణువుకి వామన అనే శబ్దం ఉంది. వామన, త్రివిక్రమ ఈ రెండూ కూడా విష్ణువుకి సంబంధించిన పేర్లే. త్రివిక్రమ అంటే 3 లోకముల యందు ఆక్రమించి వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ. ఆయన వామనుడు అంటే పొట్టివాడుగా వచ్చినవాడని ఒక అర్థం తీసుకుంటా. ఆ రూపంలో వచ్చాడు కదా, వామనుడుగా వచ్చి త్రివిక్రముడు అయ్యాడు. కానీ వామన త్రివిక్రమ అంటాం. అయితే వామన శబ్దానికి కేవలం పొట్టివాడును మాత్రమే అర్థం కాదు, ఇంకా చాలా విశేష భావాలు ఉన్నాయి. వామన అంటే అల్పమైన ప్రమాణము, త్రివిక్రమ అంటే మహాప్రమాణము. రెండూ ఆయనే. అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్లు అణువు కంటే అణువు సూక్ష్మమైన వాడు, అలా మహత్తు కంటే మహత్తు అయిన వాడు. ఈ రెండూ వామన త్రివిక్రమ నామంలో కనబడుతున్నాయి. మరొకటి వామన అంటే వమనత్వాత్ వామన అని చెప్తున్నారు. అంటే సర్వలోకాలను తన యందు ప్రవర్తింపజేయవాడు, తన యందు వ్యక్తీకరించినవాడు అర్థం. వమనత్వాత్ అంటే వెలిగ్రక్కుట అని అర్థం. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానైన గజేంద్రుడు స్తుతిస్తాడే, ఆ విధంగా సర్వజగత్తును తన యందు వ్యక్తపరిచినటువంటి స్వరూపం వామన స్వరూపం. ఎల్లవేళలా భగవాను యందు ఈ జగత్తు వ్యక్తమవుతూ ఉంటుంది. అయితే వ్యక్తమవుతున్న జగత్తును చూస్తున్నాం, కానీ ఎవడు యందు వ్యక్తమవుతుందో ఆ పరమాత్మను మర్చిపోతున్నాం. ఆయన అధిష్టానముగా ఉన్నాడు జగత్తుకి. ఆయన యొక్క మాయాశక్తి చేత జగత్తు ఆయనది వ్యక్తమవుతుంది. ఎలాగైతే తన యందు వ్యక్తమైన కెరటాలకు సముద్రం ఆధారంగా ఉందో, తన యందు వ్యక్తమైన జగత్తుకి భగవానుడే ఆధారముగా ఉన్నాడు. ఆధారశక్తి వామన అని చెప్పబడుతుంది. అలాంటి వామనుని ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహం పొందడానికి అద్భుతమైనటువంటి రోజు ఈ భవ్యమైనటువంటి ఏకాదశి. అసలు ఆషాఢమంతా కూడాను
విశేషించి వ్రతాలు చేస్తారు. హవిష్యాన్నం తీసుకుంటూ విష్ణువుని ఆరాధించడం ఒకటి, అదేవిధంగా ఏకభక్తంతో ఆరాధించడం ఒకటి. ఈ రోజున ఏకాదశి నియమాలు పాటించి ద్వాదశి నాడు ఆరాధన చేయాలి. అది ప్రధానంగా ఉపవాసము, ఆరాధన, నామస్మరణ ఇత్యాదులతో కూడి ఉంటుంది ఏకాదశి నియమాలు. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం కూడా విశేషమైన ఫలాన్ని ప్రసాదిస్తుంది. అత్యంత ముఖ్యమైనటువంటి ఏకాదశిగా దీన్ని వ్యవహరిస్తారు. లక్ష్మీనారాయణ పూజ ఈరోజు ముఖ్యమైనటువంటిది. లక్ష్మీ సమేతమైన నారాయణమూర్తి, అది వామన త్రివిక్రమ అనేటువంటి నామాలను తలంచుకుంటూ విష్ణుతత్వాన్ని ఇక్కడ మనం భావన చేస్తాం. అలాంటి నారాయణుడు నారాయణ సమస్త జీవకోటికి ఆశ్రయమైన వాడు అని అర్థం నారాయణ శబ్దానికి. అలాగే వాసుదేవ అంటే వసించి ప్రకాశించువాడు, అన్నిటి యందు వసిస్తూ ప్రకాశిస్తాడు. ఆయనే విష్ణువు, సర్వవ్యాపకుడు. భగవంతుని ఒక్కొక్క నామం కూడా అత్యంత శక్తివంతమైనవి. పైగా వామనాది నామములు స్మరించితే జయం లభిస్తుంది అన్నారు. నిద్రాదుల యందు వామను స్మరించితే విశేషమైన ఫలాన్ని చెప్పారు. గమనంలో వామన స్మరణ కూడా చాలా విశేషమే. గమనే వామనం చైవ, ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నా నడుస్తున్నా వామన స్మరణ చేస్తే రక్ష లభిస్తుందిట. ఎందుకంటే తన చిన్ని అడుగులతో నడిచి కార్యసాధన చేసిన మహానుభావుడు వామనుడు. అందుకే ఆయన స్మరణ చేస్తే గమనాల్లో రక్ష ఉంటుంది అని శాస్త్రం చెప్తున్నది. అలాంటి వామన స్వామిని, నారాయణ్ణి ఈరోజు ఆరాధన చేసి ఆయనకు అనుగ్రహానికి పాత్రలమవుదాం. సర్వం శ్రీ వామన రూప నారాయణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి, అద్వితీయమైనటువంటి పుణ్య ఫలప్రదమైనటువంటి సుదినం. ఈరోజు నుంచే మహావిష్ణువు ప్రీత్యర్థం చాతుర్మాస వ్రత ప్రారంభం కూడాను ఆచరిస్తారు అందరూ. ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి మొదలుకొని 4 నెలల పాటు, అంటే కార్తీక శుక్ల ద్వాదశి వరకు చాతుర్మాస వ్రతం, అంటే 4 నెలలు విష్ణుదేవుని యొక్క నియమాలు పాటించాల్సిన కాలంగా చెప్తారు. ఈ 4 నెలల కాలం కూడాను ఒకే చోట ఉండాలి. ఈ 4 నెలల పాటు కూడా దేవతార్చన, ఆహార నియమాల్ని పాటించటం అనేటువంటిది చాలా ముఖ్యము. ఇక స్వామి నిద్రించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడాను అంటారు. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి మన్నాడు ఉదయం ద్వాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం కనుక చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి పురాణ ప్రతీతి. ఈరోజు యోగ నిద్రకు ఉపక్రమించేటువంటి విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు అని చెప్పేసి దీన్ని ఉత్థాన ఏకాదశి అని చెప్పేసి కూడా అంటారని శాస్త్రం. కామక్రోధాదులను విసర్జించి ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు కూడా పాటించేటువంటి సాంప్రదాయం ఉంది. దీని వెనక చాలా విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం దాగి ఉంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి చాతుర్మాస వ్రత దీక్ష విశిష్టవంతమైనటువంటి దీక్షగా మనం పరిగణిస్తూ ఈ 4 నెలలు మనమంతా కూడాను విష్ణుదేవుని అర్చన చేయాలి. విష్ణు సహస్రనామార్చన శతవిధాలా కూడాను శ్రేయోదాయకము. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటూ
విష్ణు సహస్రనామావళి స్తోత్రపఠనం కూడాను మనం ఆచరించే ధన్యులమై జీవితాన్ని సుసంపన్నం చేసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 51 నిమిషాలకు. తిథి ఏకాదశి రాత్రి 9 గంటల 13 నిమిషాల వరకు, నక్షత్రం విశాఖ రాత్రి 10 గంటల 39 నిమిషాల వరకు, వర్జం రాత్రి 3 గంటల 4 నిమిషాల నుంచి 4 గంటల 50 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 5 గంటల 7 నిమిషాల నుంచి 5 గంటల 59 నిమిషాల వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల నుంచి 2 గంటల 36 నిమిషాల వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం ఆదివారం తొలి ఏకాదశి. తొలి అంటే మొదటిది అని అర్థం. మొదటి ఏకాదశి దేంట్లో మొదటి ఏకాదశి అంటే చాతుర్మాస్య వ్రతంలో మొదటి ఏకాదశి ఇక్కడ ఆరంభమవుతుందన్నమాట. ఈ రోజు నుంచి సాక్షాత్తు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు. ఈ రోజున గృహస్థులు చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభిస్తారు. చాతుర్మాస్య వ్రతం అంటే సన్యాసులకు మాత్రమే భ్రాంతి లోకంలో ఉంది. కాదు, ఈ 4 మాసాలు నియమబద్ధంగా ధర్మ పరిపాలన చేస్తూ ఉంటే సంవత్సరమంతా ధర్మం చేసినటువంటి పుణ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన యోగ నిద్రలో ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనం కనుక ధర్మాచరణ పూర్తిగా చేయగలిగితే సంవత్సరం అంతా కూడా ధర్మాచరణ చేసిన ఫలితాన్ని పొందుతాం అన్నమాట. అలాగే ఈరోజు ఉన్న విశేషాలలో త్రిపుష్కర యోగం ఒకటి. ఇది రాత్రి 9 గంటల 13 నిమిషాల నుంచి 10 గంటల 39 నిమిషాల వరకు ఉంది. ఈ తొలి ఏకాదశి సందర్భంగా మనం నారాయణుని పూజించడం, తులసి దళాలతో ఉపవాసం ఉండడం, రాత్రంతా జాగారం చేయడం మొదలైనటువంటి లక్షణాలతో మనం కనుక వ్రతాన్ని సమగ్రంగా ఆచరించినట్లయితే సంవత్సరం అంతా ఈ వ్రతాలు ఆచరించినటువంటి ఫలితాలను పొందుతూ ఉంటాం అన్నమాట. ఆదివారం కాబట్టి మనం సూర్య నమస్కారాలు చేయడం, నదీ స్నానం చేయడం, మధ్యాహ్నం సూర్యనారాయణమూర్తిని పూజించుకోవడం, పాయసం తయారు చేయడం, దాన్ని నివేదన చేయడం. ఇక్కడ పాయసం కొంచెం నెయ్యి వేసి తయారు చేసినప్పుడు పాలతో పాటు అది హవిస్సు అవుతుంది. ఉపవాసానికి భంగం కాదు ఆ ప్రసాదం తీసుకోవడం. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేటి ఆణిముత్యాలు. జ్ఞానం శక్తిని ఇస్తుంది, ప్రవర్తన గౌరవాన్ని ఇస్తుంది.
దక్షిణ భారతదేశంలోని శ్రీ వైష్ణవ దేవాలయాలలో అగ్రస్థానం వహించిన దివ్యక్షేత్రం శ్రీరంగం. భారతావనిలో 108 దివ్యక్షేత్రాలుగా కీర్తించబడే వైష్ణవాలయాలలో శ్రీరంగానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉన్నది. తమిళనాడులో తిరుచ్చికి 7 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగ దీపానికి ఎగువన కావేరీ నది 2 పాయలుగా చీలి మరల ద్వీపానికి దిగువన ఒకటిగా ప్రవహిస్తోంది. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం సప్త ప్రాకారయుక్తంగా అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. ఆలయాలలో శ్రీరంగ ఆలయానికి ఉన్న విశిష్టత అసామాన్యమైనది. వీటిల్లో మొదటగా భక్తుల నేత్రాలకు గంభీరంగా సర్వోన్నతంగా కనిపించేది మహాగోపురం. దీనిని ఒకప్పుడు బోడి గోపురం అని పిలిచేవారు. అచ్యుత గోపురం, రాయగోపురం అని కూడా దీనిని పిలుస్తారు. 236 అడుగుల ఎత్తు, 192 అడుగుల వెడల్పు, 13 అంతస్తులతో ఉన్న ఈ రాయగోపురం ఆసియా ఖండంలోనే పెద్దది. మొదటి గోపురం కింద భాగంలో భక్తులకు ఆంజనేయ స్వామి, గరుత్మంతుల ఆలయం దర్శనమిస్తుంది. అతి పురాతనమైన దివ్య ఆలయమిది. ఆ స్వాములిద్దరూ రంగనాథస్వామికి సేవకులు కనుక మొదటి గోపురం ప్రాంగణంలోనే ఆ భక్త శిఖామణుల దర్శన భాగ్యం కలుగుతుంది. ఇదే ప్రాంగణంలో కుడివైపున ఉన్న అభయాంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. భారీ విగ్రహ రూపంలో స్వామి శిలారూపంలో భక్తులకు ఇక్కడ దర్శనమిస్తారు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు మనోజవం మారుతతుల్య వేగం అంటూ తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం మరో ప్రాకారంలోకి చేరుకుంటారు. నిత్యం రంగనాథ నామస్మరణంతో మారుమ్రోగే గర్భాలయంలోని శ్రీరంగనాథుణ్ణి భక్తులు దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. అనంతరం మరో ప్రాంగణంలో ఉన్న రంగవల్లి అమ్మవారిని కూడా దర్శించుకుని ధరిస్తారు. శ్రీరంగనాచ్యార్ కోవెలగా, తాయార్ సన్నిధిగా, శ్రీరంగనాయక మందిరంగా ఈ గుడిని భక్తులు పిలుస్తుంటారు. శ్రీరంగనాథస్వామి వారికి రోజు రాత్రి సమయాలలో చేసే ప్రాకారోత్సవం అత్యంత నయన శోభితం. వైష్ణవాగమ సంప్రదాయ రీతులననుసరించి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. భజనలు, కీర్తనలతో స్వామివారిని కీర్తిస్తూ ప్రాకారం చుట్టూ స్వామివారిని తిప్పుతారు. వేలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనే ఈ వేడుకను చూడడానికి 2 కనులు చాలవు అంటే అతిశయోక్తి కాదు. అద్వితీయ మహిమాన్వితము అయిన శ్రీరంగ క్షేత్ర ఆలయ దర్శనం మన పూర్వజన్మల సుకృత ఫలం. రాజువే, నీ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు నీ వలననే మరణిస్తారు. ఒకనాడు లంకాపట్టణమే సర్వనాశనం అయిపోతుంది. నీకు రాకూడని ఆలోచన వచ్చింది. కాంచన లంకని పరిపాలిస్తున్నావు. కొన్ని వేల మంది భార్యల్ని పొంది ఉన్నావు. రాక్షసులందరూ సంఘాలు పెట్టుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన క్రీడలు వాళ్ళు క్రీడిస్తున్నారు. ఏదో సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. నువ్వు ఎన్ని తప్పులు చేయి, నడిచిపోతోంది. ఒక్క రాముడి జోలికెళ్లకు. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధారామ విప్రియం. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవ చ. ఇంతమంది భార్యలున్నారు, వాళ్ళతో సంతోషంగా గడిపి. అంతమంది మిత్రులున్నారు, వాళ్ళతో సంతోషంగా గడిపి. కాంచనలంకని పరిపాలించు. దేవతలు నీడిపించావు, కానీ అయిపోయింది. ఒక్క పని మాత్రం చెయ్యకు రావణ. మాకృధారామ విప్రియం. రాముడికి ఇష్టం లేని పని మాత్రం చెయ్యవద్దు. రాముడికి సీతమ్మ ప్రాణం. సీతమ్మ జోలికెళ్ళావో రాముడు వదిలిపెట్టడం. రాముడే వచ్చి నిలబడ్డాడా, నువ్వు కాదు. సమస్త దేవతాకోట్లొచ్చి ఒక పక్క నిలబడినా రాముని ప్రతాపము ముందు నిలబడడం ఎవరికీ సాధ్యం కాదు. నా మాట నమ్ము. రాముని జోలికి వెళ్లకుండా ఉన్నావా, ఎంత సంతోషంగానైనా బతుకుతావు. రాముడి జోలికి వెళ్ళావా, లంకతో కలిపి నశించిపోతుంది. నా మాట విను. నేను కూడా ఒకప్పుడు రాముడి జోలికి వెళ్ళాను. రాముని యొక్క పరాక్రమం తెలియక
వెళ్ళానప్పుడు రాముడు ఇంత పెద్దవాడు కాడు, ఇంత అస్త్ర సంపద తెలియదు, ఇంతగా ధర్మాన్ని అప్పటికి పాటించి ఉన్నవాడు కాదంటే ధర్మము పాటించి తేజస్సు పెరిగింది, అప్పటికంత తేజోమూర్తి కాడు. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నివేక్షణ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ. అప్పటికి ఇంకా పురుష చిహ్నములు రాముని యందు పూర్తిగా ప్రవర్తిల్లలేదు. అంటే మీసాలు బాగా రాలేదు, నూనూగు మీసాలతో ఉన్నాడు, బ్రహ్మచారి, మెడలో ఒకే ఒక్క బంగారు గొలుసు ఉండేది, జుత్తు ముడి వేసుకుని ఉండేవాడు, ఒక్క బట్ట కట్టుకునేవాడు, బ్రహ్మచారి కాబట్టి. అటువంటి రాముడు నేను చిన్న పిల్లవాడు వీడేం చేస్తాడని విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే సిద్ధాశ్రమంలో నెత్తురు యాగగుండంలో పొయ్యడానికి వెళ్ళాను. ఆ రాముణ్ణి చూశాను. రాముడు నన్ను మానవాస్త్రం పెట్టి కొట్టాడు. 100 యోజనముల దూరం వెళ్ళి పడిపోయాను. అప్పటినుంచి నేను రాముడి జోలికి వెళ్ళలేదు. తరువాతి కాలంలో రాముడు అరణ్యవాసానికి వచ్చాడని తెలిసింది. ఒకానొక నాడు నా మిత్రులతో కలిసి నేను రాముడు ఉన్నటువంటి పర్ణశాల దగ్గరికి వెళ్ళాను. రాముడు వాళ్ళు రాక్షసులని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి రాముడు ధనుష్టంకారం చేసి వింటినారికి బాణాన్ని తొడిగాడు. తొడగ్గానే నాకు భయం వేసి ఆ వింటినారిని బాణాన్ని సంధించి ఆకర్ణాంతంలాగుతున్నటువంటి రాముడు నా కంటపడ్డాడు. అంతే, నేను వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి వచ్చేసాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని వెనక్కి తిప్పలేం. కంసుడు మరణించినా అది రాజమరణమే. ఆ రాజగౌరవాలు అతనికి ఎల్లప్పుడూ ఉంటాయి. తాతగారు, మీ వంశం గొప్పది, మీ విద్య మరింత గొప్పది, మీ వివేకం అంతకన్నా గొప్పది. అలాంటి మీకు విధిని దాటడం ఎవరికైనా అశక్యమే అనే విషయం తెలియదా తాత? ఈ కంసుడు తాను చేసిన కర్మనే తాను అనుభవిస్తున్నాడు కదా. మృత్యువుకి ఆధీనం కాని వారు ఎవరున్నారు తాతగారు? సాక్షాత్తుగా దిక్పాలుకులతో సహా అందరూ కాలపాశానికి కట్టుబడ్డవారే కదా. అందరూ వెళ్ళాల్సిందే కదా. శరీరాన్ని ధారణ చేసిన తర్వాత తాతగారు, మీ కంసుడి వదకు నేను కారణం అనుకోవడం పొరపాటు. కాలమే దానికి కారణం. కాలానికి తోడు ఎవరు చేసుకున్న కర్మ వారికి ఫలితం అందించక మానదు. మహారాజా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు రాజ్యంతో పని లేదు. నేను రాజుని కావాలని పూర్వం కోరలేదు, ఇప్పుడు కోరను. ఇప్పుడు నేను కోరుకోవటం లేదు. నేను మీ కంసుడిని రాజ్యం కోసం సంహరించలేదు. మీ కంసుడు మన వంశానికే ఒక 6వ వేలులాగా, ఒక వికటమైన అవయవంలాగా పెరిగిపోయి లోకానికి కంటకుడిలాగా తయారయ్యాడు. అంగంలో ఇప్పుడు ఒక చెయ్యి ఉంటుంది అనుకోండి, చిన్న చెయ్యి ఇంకో చెయ్యి ఉంటే ఎట్లా ఉంటుందండి మనుషులకు? అట్లా ఉన్నాడు వీడు. ఒక ముక్కు ఉంటుంది అనుకోండి, పక్కలో ఇంకొక ముక్కు ఇట్లా ఉంటే ఇట్లా ఎలాడుతుంటే ఆపరేషన్ చేయాల్సిందే కదా. ఆ ముక్కును అట్లా పెడతారా అండి? పెట్టరు కదా. అంగంలో ఏ అంగం ఇంకొక అంగం ఉంటే దాన్ని తీసేసేయాల్సిందే. ఆపరేషన్. నేను ఆపరేషన్ చేశాను అంతే. అపకీర్తి తెచ్చిపెట్టాడు వీడు మీ వంశానికే. అందుకనే లోకపీడా నివారణార్థము వంశకీర్తి కోసము నేను కంసుణ్ణి సంహరించవలసి వచ్చింది. తాత, నేను గోవులను తోలుకుంటూ గోవులతో ఆడుకుంటూ ఉండే గోపాలకుడిగా వనవాసిగా మీ మధురా నగరానికి వచ్చాను. ఇక మీదట కూడా అలా వనవాసిగానే ఉంటాను. నేను సత్యం మీద ఒట్టేసి చెబుతున్నాను. ఒకసారి కాదు, 100 సార్లు చెబుతున్నాను. నాకు రాజ్యంతో పని లేదు. ఇది నా విజ్ఞాపన. దీన్ని మీరు అంగీకరించాలి, తప్పదు. ఇప్పుడు ఉన్న యాదవ వంశ శాఖలన్నిటిలోనూ మీరే అగ్రగణ్యులు, మీరే ప్రభువులు,
మీరే నాకు పూజ్యులు కనుక నేను మీకే రాజ్య పట్టాభిషేకం చేస్తాను. రాజధర్మశాస్త్ర ప్రకారం రాజ్యం రాజు లేకుండా ఒక గడియ కూడా ఉండరాదు. కనుక మీకు తక్షణమే తాత్కాలిక రాజ్య పట్టాభిషేకం చేస్తాను నేను. ముందు మీరు మహారాజై తర్వాత పాతరాజుకు చేయవలసిన అంతిమ సంస్కారాలన్నిటినీ చేయండి. మీకు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా రెండో మాట చెప్పకోకుండా దీనికి అంగీకరించండి అన్నాడు కృష్ణుడు. 16 ఏళ్ళు కూడా నిండని పసివాడై ఉండి కూడా ఇంత అద్భుతంగా ప్రసంగిస్తున్నటువంటి శ్రీకృష్ణుని మాటలు విని వృద్ధుడైన ఉగ్రసేనుడు మారు మాట్లాడలేక మౌనంగా తల వంచుకొని ఉండిపోయాడు. శ్రీకృష్ణుడు ఆ వృద్ధుడి చెయ్యి పట్టుకొని కంసుడి సింహాసనంలో కూర్చోబెట్టి కంసుడి కిరీటాన్ని ఉగ్రసేనుడి శిరస్సుకు అలంకరించి ఇతర యదువీరుల అనుమతితో అప్పటికప్పుడే చిన్న పట్టాభిషేకం చేశాడు. ఉగ్రసేన పట్టాభిషేకం. ఆ తరువాత ఉగ్రసేనుడు ఇతర వంశశ్రేష్ఠులతో కలిసి బాలుడైన శ్రీకృష్ణుడు కూడా వెంటబెట్టుకొని కంసుణ్ణి అతని సోదరుడైనటువంటి సునాముణ్ణి రాజలాంఛనాలతో యమునా తీరానికి తీసుకువెళ్ళి అక్కడ శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలన్నీ జరిపించాడు. వారిద్దరి ఉత్తమ గతి కోసం 10 కోట్ల గోవులను, బంగారు కాసులను, రత్నాలను, వస్త్రాలను, ఇతర మహాదానాలను కూడా చేశారు. ఉగ్రసేనుడి రాజత్వంలో మధురారాజ్యము ధర్మబద్ధంగా సాగిపోతుంది. శ్రీకృష్ణ బలరాములు కూడా ఆ నగరంలోనే ఉండిపోయారు. అప్పటికి వారిద్దరికీ సుమారుగా 16 సంవత్సరాల వయస్సు వచ్చింది. యవన ప్రారంభ దశలో పరమ మనోహరంగా ప్రకాశిస్తూ టీనేజ్ అంటామే వచ్చింది వీళ్ళకి. ఏ బాధ్యతలు లేకుండా మధురా నగర వీధుల్లో యథేచ్ఛంగా సంచరించసాగారు. వసుదేవుడు తన పిల్లలిద్దరికీ ఇంకా ఉపనయనం కాలేదని, విద్యాభ్యాసం ఇంకా జరగలేదని బాధపడుతున్నాడని గమనించిన శ్రీకృష్ణ బలరాములు పెద్దల అనుమతితో కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ మహాగురువుగా ప్రసిద్ధి పొంది ఉన్నటువంటి సాందీపని మహర్షిని గురువుగా స్వీకరించారు. ఈ సాందీపని మహర్షి నిజానికి ఉజ్జయిని నగరవాసి, కానీ ఆనాటికి విద్యా కేంద్రంగా ఉన్నటువంటి కాశీ మహాక్షేత్రంలో ఆయన నివసిస్తున్నాడు. శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు కూడా కాశీకి వెళ్ళి తమ గోత్రనామాలు చెప్పుకొని ఆయనకి పాద నమస్కారాలు చేసి తమకు ఉపనయనం చేసి వేద విద్యలను విశేషించి ధనుర్విద్యను బోధించమని ప్రార్థించారు. ఆ మహర్షి వీరి వర్చస్సును బట్టి వీరు దివ్యపురుషులే అని గుర్తించి వారిని శిష్యులుగా స్వీకరించాడు. అప్పటి నుంచి ఆయన ఏదైనా విద్య వినిపించడమే తరువాయి ఈ కొత్త శిష్యులిద్దరూ గురువుగారు చెప్పిన దాన్ని చెప్పినట్లుగా ఏకసంధాగ్రాహులుగా, అంటే ఒకే పారి చెప్తే వీరి అంతే, ఇంక మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అది చాలామందికి ఉంటుంది. సమస్త విద్యలను స్వీకరించేశారు. అలా శ్రీకృష్ణ బలరాములిద్దరూ 4 వేదాలను, 6 వేదాంగాలను, 64 కళలను స్వీకరించటానికి 64 రోజులు పట్టిందంతే. చూసారా, ఒక్కొక్క విద్య ఒకే రోజు. ఎంత బాగుందండి. ఒక్కొక్క విద్య ఒక్కొక్క గంటలో వచ్చేస్తుందండి. ఆ తరువాత సందీపని మహర్షి వారిద్దరికీ దీక్ష, సంగ్రము, సిద్ధి, ప్రయోగము అనే ఏది, ఒకటి దీక్ష, రెండవది సంగ్రము, మూడవది సిద్ధి, ప్రయోగము అనే 4 విభాగాలతో కూడిన ధనుర్వేద విద్యను, దానిలోని అనేక రహస్యాలను కూడా, దానికి అనుబంధంగా ఉండే అనేక ఇతర శాస్త్రాలను కేవలం కొద్ది రోజుల్లోనే బోధించేశాడు. వారిద్దరి దివ్య లక్షణాలను మొదట్లోనే గమనించినటువంటి సందీప్ మహర్షి వారి విద్యాగ్రహణ విధానాన్ని చూసి
వీళ్ళిద్దరూ సాక్షాత్తుగా సూర్యచంద్రులేనని, ఏదో కారణం చేత మానవ రూపంలో తన దగ్గరకు వచ్చారని, అందుకనే వాళ్లకు తన విద్యలను వినిపించాడనే తప్పితే బోధించలేదని భావించాడు. ఆ విధంగా 3 నెలలు తిరగక ముందే సమస్త విద్యాభ్యాసము పూర్తి చేసుకున్నటువంటి శ్రీకృష్ణ బలరాములు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురుదేవా, మీకు మేము ఏమి గురుదక్షిణ సమర్పించుకోగలము, మీరే అనుమతి ఇవ్వండి అని ప్రార్థించారు. గురుదక్షిణ అడుగుతున్నారు. వారిద్దరి దివ్య ప్రభావాన్ని గ్రహించినటువంటి సాందీపని మహర్షి, నాయనలారా, నాకు లేక ఒక్కడే కొడుకు పుట్టాడు. నేను ఒకప్పుడు తీర్థయాత్రలు చేస్తూ పశ్చిమ సముద్రంలో ప్రభాస తీర్థం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ప్రభాస తీర్థంలో నా కొడుకుతో కలిసి స్నానం చేస్తూ ఉండగా ఒక తిమింగలం వచ్చి నా పుత్రుణ్ణి మింగేసింది. నా పుత్రుణ్ణి నాకు తెచ్చివ్వండి, అదే నేను కోరే గురుదక్షిణ అన్నాడు. ఎంత పెద్ద గురుదక్షిణ! ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు, అన్నయ్య, ఈ మాత్రం పనికి నువ్వు కూడా రావడం దేనికి? నువ్వు ఇక్కడే ఉండు, నేను పోయి ఆ పిల్లవాడిని తీసుకొస్తానన్నాడు. ఏదో పక్కింట్లో వదిలినట్టుగా. బలరాముడు దానికి సమ్మతించాడు. శ్రీకృష్ణుడు ఒంటరిగా కాశీ నుంచి ప్రభాస క్షేత్రం దాకా వచ్చేశాడు. ప్రభాసం అంటే ఇప్పటి ద్వారకా నగరానికి దగ్గరలో ఉన్న క్షేత్రం అది. శ్రీకృష్ణుడు సరాసరి ప్రభాస క్షేత్రానికి వెళ్ళి సముద్రంలో స్నానం చేసి నీళ్లలో మునిగి సముద్రదేవుడు తనకు కనిపించాలని సంకల్పించాడు. వెంటనే సముద్రదేవుడు చేతులు జోడించుకొని శ్రీకృష్ణుడు ఎదుట నిలబడి, దేవా, ఏమి ఆజ్ఞ అని అడిగాడు. శ్రీకృష్ణుడు సాందీప మహర్షి పుత్రుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. సముద్రదేవుడు, హే మాధవ, ఆ మహర్షి కుమారుణ్ణి పంచజనుడు అనే రాక్షసుడు తిమింగలం రూపంలో వచ్చి మింగేశాడు అని చెప్పాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ పంచజనుడి రాజ్యానికి వెళ్ళి అతడితో యుద్ధం చేసి అతడిని సంహరించి అతడి రాజ్యమంతా వెతికినా సరే తన గురుపుత్రుణ్ణి పొందలేకపోయాడు. అయితే ఆ పంచజనుడి దగ్గర ఒక అపూర్వమైనటువంటి శంఖం ఉంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు తన జయానికి చిహ్నంగా ఆ శంఖాన్ని, అదే స్వామి చేతిలో ఉండేటువంటి శంఖం, ఆ శంఖాన్ని తీసేసుకున్నాడు. పంచజనుడే వాడి నుంచి లభించినటువంటి శంఖం గనుక దానికి పాంచజన్యము అనేటువంటి పేరు ఏర్పడింది. శ్రీకృష్ణుడు ఆ తర్వాత ఏమి చేయాలా అని ఆలోచించాడు. సరాసరి యమలోకానికి వెళ్ళాడు. ప్రభాస క్షేత్రం లోపలి వెళ్ళి సముద్రంలో వెళ్ళి యమలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ యమధర్మరాజు శ్రీకృష్ణుడికి స్వాగతం చెప్పాడు, నమస్కారం పెట్టాడు. శ్రీకృష్ణుడు, మా గురుపుత్రుడు మీ దగ్గర ఉన్నాడు, ఆ కుర్రవాణ్ణి మాకు ఇచ్చేయండి అని సౌమ్యంగా అడిగాడు. నాకు ఇచ్చేయండి, తీసుకుపోదామని. యమధర్మరాజు, అది నా ధర్మానికి విరుద్ధం, నేను ఇవ్వను అన్నాడు. దాంతో శ్రీకృష్ణ యమధర్మరాజుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యమధర్మరాజు త్వరలోనే ఓడిపోయి గురుపుత్రుణ్ణి సమర్పించటానికి అంగీకరించాడు. శ్రీకృష్ణుడి సంకల్పం వల్ల గురుపుత్రుడు మరణించే సమయానికి ఎటువంటి ఆకారంలో ఉన్నాడో అటువంటి ఆకారంతోనే శ్రీకృష్ణుడు ఎదుటికి వచ్చాడు. అది చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. చెక్కు చెదరలేదు, అట్లే ఉన్నాడు, అట్లా ఉండిపోయాడు, అంతే వయస్సు. శ్రీకృష్ణుడు తన జయానికి చిహ్నంగా యమలోకంలో ఉన్నటువంటి విశిష్ట రత్నాలను కానుకగా ఇమ్మని యమధర్మరాజును ఆజ్ఞాపించాడు. యమధర్మరాజు అలాగే చేశాడు. శ్రీకృష్ణుడు గురుపుత్రుణ్ణి రత్నరాసుల్ని కూడా తీసుకొని కాశీ నగరానికి చేరి రత్నరాసులతో సహా గురుపుత్రుణ్ణి గురువు గారికి సమర్పించాడు. అదే వయస్సుతో అదే రూపంతో మళ్ళీ బ్రతికి వచ్చినటువంటి పుత్రుణ్ణి చూసి సాందీప మహర్షి ఆశ్చర్యభరితుడై శ్రీకృష్ణ బలరాములను అనేక రకాలుగా అభినందించాడు.
అప్పటికీ అర్థం చేసుకోలేదు వీళ్ళు పరమాత్ముడు అని. ఆ విధంగా సర్వ విద్యా పారంగతులైనటువంటి శ్రీకృష్ణ బలరాములు గురువుగారి అనుమతితో మళ్ళీ మధురా నగరానికి చేరారు. అక్కడ ఉగ్రసేన మహారాజు శ్రీకృష్ణ బలరాములకు గొప్ప స్వాగతం ఏర్పాటు చేశారు. సైన్య సమేతంగా రాజలాంఛనాలతో ఎదురు వెళ్ళి ఆ వీరులిద్దరిని మధురా నగరంలోకి తీసుకొచ్చాడు. ఆ సందర్భంగా రాజ్యమంతా పెద్ద మహోత్సవం ఏర్పాటు చేశాడు. నగర ప్రజలు కూడా దేవేంద్రుడే తమ నగరానికి వచ్చినంత సంతోషంగా మహోత్సవాలు జరుపుకున్నారు. అచిరకాలంలోనే శ్రీకృష్ణ బలరాములిద్దరికీ సర్వవిధ యుద్ధ విద్యల్లోనూ మహావీరులనే కీర్తి నలుదిక్కలా బాగా వ్యాపించింది. అంత యుద్ధ విశారదులైపోయారు. ఇదిగాక వారి సన్నిధి వల్ల ఆ రాజ్యంలో శాంతి సంపదలు ఇతోధికంగా వృద్ధి చెందసాగాయి. యాని లింగాని లోకస్య చాసన్ కృతయుగే పురా తాని సర్వాణ్య దృశ్యంత పురీం ప్రాప్తే జనార్దనే పురీం ప్రాప్తే జనార్దనే. పూర్వం కృతయుగంలో ఎటువంటి శుభచిహ్నాలు ఉండేవో అటువంటి చిహ్నాలన్నీ ఇప్పుడు శ్రీకృష్ణుడి సన్నిధి వల్ల మధురా నగరంలో కనబడసాగాయి. శ్రీకృష్ణ బలరాములు ఇద్దరూ వేరే భవనాలు తీసుకోలేదు. వసుదేవుడి భవనంలోనే నివసిస్తూ ఊరంతా యథేచ్ఛంగా సంచరిస్తూ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి రైవత పర్వతం మీద యమునా నదిలోనూ యథేచ్ఛంగా విహరించసాగారు. ఈ విధంగా యవనంలోకి ప్రవేశించిన శ్రీకృష్ణ బలరాములు మధురా నగరంలో విహరిస్తూ ఉండగా కంసుని భార్యలలో ప్రధాన భార్యలైనటువంటి అస్థి, ప్రాప్తి అనే వారిద్దరూ తమ పుట్టిల్లైనటువంటి జరాసంధ నగరానికి వెళ్ళిపోయారు. పూర్వం కంసుడు జరాసంధుణ్ణి ఓడించినప్పుడు జరాసంధుడు కంసుడితో సంధిని కోరి తన కూతుళ్ళైన అస్థి, ప్రాప్తి అనే వారిని అతనికిచ్చి వివాహం చేశాడు. ఆ విధంగా జరాసంధుడితో సంధి కుదిరాక కంసుడికి గర్వం మరింత పెరిగిపోయింది. దాంతో అతడు తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుణ్ణి చెరసాలలో పడేసి తనను తానే మధురా నగరానికి రాజుగా ప్రకటించేసేసుకున్నాడు. తన తండ్రి ఉగ్రసేనును అట్లా పడేశాడు. ఆ విధంగా మహారాజ వైభోగాలను అనుభవించినటువంటి అస్థి ప్రాప్తులకిప్పుడు మధురా రాజ్యంలో ప్రత్యేక మర్యాదలు లేకుండా పోయాయి. ఇప్పుడు మళ్ళీ ఉగ్రసేనుడు రాజు అయ్యాడు కదా. అస్థి ప్రాప్తులు దీన్ని సహించలేక పుట్టింటికి వెళ్ళిపోయి తండ్రికి తమ కష్టాలన్నీ చెప్పుకున్నారు. ఉగ్రసేనుడి వెనకాల శ్రీకృష్ణ బలరాములు ఉన్నారనే విషయాన్ని, వారి పరాక్రమ విశేషాలను కూడా వాళ్ళు తమ తండ్రికి వివరంగా చెప్పారు. అన్నీ విన్న జరాసంధుడు అగ్నిజ్వాలలాగా మండిపడి తన మంత్రులను, సామంతులను, స్నేహితులను అందరినీ సమకూర్చుకొని మధురానగరం మీదికి దండెత్తాడు. ఆనాడు జరాసంధుడి వెంట వచ్చిన వారిలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ఉదాహరణకు వినండి పేర్లు: కురుష దేశాధిపతి దంతభక్తుడు, చేది దేశాధిపతి శిశుపాలుడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.